హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం. ఈరోజు గురువారం, పుష్యమి నక్షత్రం, గురు పుష్య యోగం ఉంది అండి, అమృత సిద్ధి యోగం. ఈరోజు చేసే ధ్యానాలు, జపాలు, మెడిసిన్స్ ప్రతిదీ కూడా మనకి సిద్ధిని కలిగింపజేస్తాయి అండి. ఇక ఈరోజు జపించవలసిన నామం ఓం సాంబశివాయ నమః. ఓం సాంబశివాయ నమః. ఓం సాంబశివాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన పంచభూతాలు మనకు ఆకర్షిస్తాయండి. అగ్ని, పృథ్వీ, జలం, వాయువు, ఆకాశం మనకు ఆకర్షణ అవుతాయండి. ఇక ఈరోజు మంచి మాట, మనకి జీవితంలో ట్రూత్, పేషెన్స్, పీస్ అంటే సత్యం, ఓర్పు, ప్రశాంతత అనేవి అవసరం అండి. ఈ మూడు కూడా మన జీవితానికి ఆభరణాలు. నమ్మకంతో ఉంటే ఆత్మస్థైర్యం లభిస్తుంది అండి. ఆహారం ఉన్నా ఆకలి లేకుంటే వ్యర్థం, డబ్బున్నా ఖర్చు పెట్టలేకపోతే వ్యర్థం, జ్ఞానం ఉన్నా దాన్ని ఇతరులకు పంచలేకపోతే వ్యర్థం, అలాగే జీవితం ఉన్నా సంస్కారం లేకుంటే మన జీవితమే వ్యర్థం. పిల్లలను మనం సంస్కారంతో పెంచాలి అండి. ఈ ఈ మధ్యలో చాలామంది వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. అలాగే మనము ఒకరు ఒకటి అని గొడవ పడుతుంటే ఇంకోటి అని చెప్పేసి చేస్తూ ఉన్నారు అండి. మన గురించి పాజిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. మనం మన గురించి ఇంకోలా అనుకుంటూ ఉంటాము. మనలో ఎంత సౌందర్యం ఉన్నా కూడా మనసు కఠినంగా ఉంటే అన్నీ వ్యర్థమే అండి. మానసిక తృప్తి ముఖ్యం. తృప్తి ఉంటే ప్రశాంతత ఉంటుంది. జీవితంలో ఓర్పు చాలా అవసరం. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏమన్నా అనగానే అన్నం తినకుండా ఉండడం, లేకుంటే అలగడం, ఇలా బయటికి వెళ్ళిపోవడం, ఇలా చేసేసి వాళ్ళని సాధిస్తూ ఉన్నారండి. మళ్ళీ ఇంకోసారి అడగకుండా ఉండాలని చెప్పేసి అలా చేయకూడదు. మనకు సంస్కారం ఉండాలి అండి. మనం తప్పు చేస్తే దండించే వాళ్ళు మనతో ఉండాలి. చిన్న కథ చెప్తాను. ఒక గురువు ఉంటానండి. అతని దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వెళ్తారు. నువ్వు రైటు నేను రైటు అని చెప్పేసి, నేను రైటు నువ్వు రాంగు అని మాట్లాడుతూ ఉంటే గురువు గారు, సరే నేను ఎవరు రైటు ఎవరు రాంగో చెప్తాను, ఫస్ట్ కొండపైన దేవాలయం ఉంది అని చెప్తాడు. అందులో ఒక వ్యక్తికి నువ్వు తూర్పు దిశగా వెళ్ళి దర్శనం చేసుకుని రా అని చెప్తాడు. ఇంకో వ్యక్తికి పడమట దిశగా వెళ్ళి దర్శనం చేసుకుని రా అని చెప్తాడు గురువుగారు. అలాగే ఒక వ్యక్తి వెళ్ళి తూర్పు దిశగా వెళ్ళి, పరమేశ్వర నాకు అంతా మంచి జరగాలి, నేను చెప్పింది గురువుగారు నమ్మాలి, నేనే గెలవాలి అని కోరుకుంటాడు. రెండవ వ్యక్తి విష్ణువు దేవుడా నేను చెప్పిందే నడవాలి అని చెప్పి వచ్చి గురువుగారు ముందు నిల్చుంటారు. అప్పుడు గురువుగారు ఫస్ట్ వ్యక్తిని అడుగుతాడు, నీకేం కనబడింది, ఏం మొక్కుకున్నామంటే నేను శివుడు కనిపించాడు, శివుడిని నేనే గెలవాలని కోరుకున్నా అని చెప్తాడు. రెండవ వ్యక్తిని అడగానే నాకు విష్ణువు భగవానుడు కనిపించాడు, స్వామి విష్ణువు నేనే గెలవాలని గురువుగారు నమ్మాలి అని మొక్కాను అంటే, ఇదంతా గమనిస్తున్న మూడో వ్యక్తి అక్కడ చూస్తూ ఉండిపోతాడు. ఆ మూడో వ్యక్తిని గురూజీ పిల్ల అడిగితే, నువ్వేమనుకుంటున్నావు అని అడగగానే, అసలు వీళ్ళిద్దరూ గుడి వరకు వెళ్ళలేదని నా అభిప్రాయం అని చెప్తాడు. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. అది ఒక పురాతన దేవాలయం. అది తూర్పు వైపు నుంచి చూస్తే శివుడు, పడమటి వైపు నుంచి చూస్తే విష్ణువు కనిపించే విధంగా దాన్ని కట్టారు. ఈ రెండిట్లలో ఇద్దరు కరెక్టే, ఇద్దరు నిజమే చెప్పారు. ఆ చూస్తున్న మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు విషయం ఏంటో కూడా తెలియదు, అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండానే అతడు జడ్జి చేసేసి వాళ్ళు వెళ్ళలేదని చెప్పేశారు. అదే ఉంటుంది. మనం తెలిస్తేనే మనం మాట్లాడాలి. తెలిసిన వాటి గురించే వాదించాలి. తెలియని వాటి గురించి వాదన చేయకూడదు. నేనే గొప్ప నా అహంకారానికి పోవద్దు అనేది ఈ కథలోని నీతి అండి. ఇంకా ఈరోజు వాస్తు పరిష్కారం. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఊరికే గొడవలు అవుతున్నాయంటే దాని అర్థం నైరుతి దిశలో వాస్తు దోషం ఉంది అని అర్థం అండి. అది భూమి లోపల అయినా అయి ఉండొచ్చు, కట్టడంలోన అయి ఉండొచ్చు, హైటు ఎక్కువ తక్కువ అయినా అయి ఉండొచ్చు. అలా నైరుతిలో దోషం ఉంటే దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టండి.
ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు శ్రావణ శుక్రవారం అండి. శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి శుక్రవారం రేపు. రేపు క్షీర కుంభాన్ని పెట్టండి. అంటే ఒక కలశం పెట్టి దానిలో పాలు పోసి దాంట్లో లక్ష్మీ శంకు ఉంచి దానిపైన కొబ్బరికాయ పెట్టి బాగా పూజించి తామరవతులతో దీపం వెలిగించి గుప్తలక్ష్మి స్తోత్రాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి. తదుపరి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించండి. తదుపరి శనివారం రోజు ఆ క్షీరాన్ని చెట్టుకు పోసేసి కొబ్బరికాయను కొట్టి పూజించిన తర్వాత ఆ శంకును పన్నీర్ వాటర్తో మంచిగా కడిగి ఎర్రని వస్త్రంలో కట్టి మంచిగా ధూపం చూపించి దాన్ని అల్మారో కానీ పూజ గదిలో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఇలా చేయడం వలన దరిద్రం వెళ్ళిపోయి ఎప్పటికీ లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఇక రేపు ఈరోజు సాయంత్రం యోగక్షేమం అండి. ఈరోజు ధనాకర్షణ కోసం, దేవత ఆకర్షణ కోసం, పంచభూత ఆకర్షణ కోసం, మనపైన చెడు దృష్టి అంతా తొలగిపోవడం కోసం గురుపుష యోగం సందర్భంగా ఈరోజు సాయంత్రం ఒక ఎండు కొబ్బరిలో లవంగాలు, యాలకులు, కొంచెం తేనె, కొంచెం నెయ్యి, పచ్చకర్పూరం వేసి బాగా కాల్చాలి అండి. అది కాలిన తర్వాత దానిలో నెయ్యి కలిపి ఒక డబ్బాలోకి ఎత్తి పూజ గదిలో ఉంచాలి. తదుపరి ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో తెల్ల ఆవాలు వేసి దాన్ని నెయ్యిలో అద్ది దీపాన్ని వెలిగించి ఇంటి దేవునికి సింహద్వారానికి హారతి ఇచ్చి బయట పెట్టాలండి. ఆ తర్వాత గురుపాదుక స్తోత్రాన్ని కానీ దత్తాత్రేయ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి పూజ గదిలో ఉంచిన కాటుకను ప్రతిరోజు నుదుటిన ధరించడం వలన చెడు దృష్టి తొలగిపోతుంది.